ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. మే 17, 18, 19 తేదీల్లో ఈ రాశి జాతకులారా సిద్ధంగా ఉండండి. రాబోయే 72 గంటల్లో మీ జీవితంలోనే మీరు ఊహించని ఒక మహా విస్ఫోటనం జరగబోతుంది. ఇది కేవలం అంచనా కాదు, 100% జరగబోయే నిజం. ఇప్పటి వరకు మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే ప్రాణమిస్తారో, ఆ వ్యక్తి అసలు స్వరూపం ఏంటో, మీ వెనక వారు ఆడుతున్న నాటకం ఏంటో ఈరోజు బట్టబయలు కాబోతుంది. మీ చేతుల్లో సమయం చాలా తక్కువగా ఉంది. ఈ 72 గంటల్లో మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు కోరుకోలేనంత దెబ్బ తినే ప్రమాదం ఉంది. బ్రహ్మాండం మీకు పంపిస్తున్న ఆ రహస్య సంకేతాలేంటి, మీ చుట్టూ తిరుగుతున్న ఆ ద్రోహి ఎవరు అన్న భయంకరమైన నిజాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు అందిస్తున్నందుకు వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో అరహర మహాదేవ అని చెప్పి రాయండి. ఆ బోలా శంకరుడు కృప మీ పైన ఎప్పుడు ఉంటుంది. మీరు కూడా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, రాబోయే 3 రోజుల్లో మీ చుట్టూ ఒక శక్తి తిరుగుతుంది. ఇది మీ అదృష్టాన్ని మాత్రము, లేదా మీరు ఇన్నాళ్ళుగా పట్టించుకోకుండా ఒక నిజాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకురావడమో చేస్తుంది. దీనికి సంబంధించిన మొదటి సంకేతం, మీకు అకస్మాత్తుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా ఉంటుంది. ఈ రాశిలోని కొందరికి వ్యక్తులకి 72 గంటల్లో ఒక వ్యక్తి పేరు మళ్ళీ గుర్తుకు రావచ్చు, లేదా వారి ప్రస్తారణ రావచ్చు. ఆ వ్యక్తి గురించి మీరు ఎప్పుడూ ఆలోచించడం మానేసి ఉండవచ్చు. ఒకవేళ ఇలాంటి సంకేతం మీకు కనిపిస్తే భగవంతుడు మీకు ఏదో పెద్ద ఇషారా ఇస్తుందని అర్థం చేసుకోండి. మీ మొబైల్కి వచ్చే ఒక చిన్న మెసేజ్ కూడా మీ వాళ్ళ దిశను మార్చేస్తుంది. దీనిని తేలికగా తీసుకోవద్దు. ఈ మార్పు మొదట మీ మనసులో మొదలవుతుంది. ఏదో విషయం మిమ్మల్ని లోపల ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది. బయటకంతా మామూలుగానే ఉన్నా మీ మనస్సు పదే పదే ఒక విషయం వైపు వెళుతూ ఉంటుంది. మనస్సును అస్థిరపరిచి తర్వాతే సరైన దారి చూపిస్తుంది. ఈ అసలైన మార్పుకు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మొదలవుతాయి. మీకు అకస్మాత్తుగా ఒక ఆలోచన రాబోతుంది. డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదా ఒక బంధం గురించి కావచ్చు, లేదా మీరు ఇన్నాళ్ళుగా వాయిదా వేసుకున్న నిర్ణయం గురించి కావచ్చు. ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుంది. సరిగ్గా అదే సమయంలోనే ఎవరో ఒకరు మిమ్మల్ని అకస్మాత్తుగా అపార్థం చేసుకోవచ్చు. ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా కలలో కనిపించవచ్చు. ఒకవేళ మీకు డిజిటల్ ప్లాట్లో పదే 11 11 లేదా 2 2 లేదా వంటి నెంబర్లు కనిపిస్తుంటే దాన్ని తమాషాగా చూడకండి. మీ అదృష్టం ఒక పెద్ద మార్పు వైపు అడుగు వేస్తుందని అది నేరుగా అందుతున్న సంకేతం. ఈ రాశి జాతకులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఇన్నాళ్ళుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారో, లేదా కష్టపడుతున్న ఫలితం దక్కడం లేదని బాధపడుతున్నారో, వారికి రాబోయే 72 గంటలు అత్యంత శక్తివంతంగా ఉండబోతున్నాయి. ఎక్కడో నిలిచిపోయిన మీ డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. అలాగే ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఇప్పటి వరకు మీరు తక్కువ చేసి చూసిన వ్యక్తులే రేపు మీ దగ్గరికి వచ్చి సహాయం కోరవచ్చు. కానీ ఇక్కడే మీరు ఒక పొరపాటు చేసే ప్రమాదం ఉంది. మీ చుట్టూ పక్కలే ఉంటూ మీ మేలు కోరుతున్నట్టు నటించే ఒక వ్యక్తి మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. మీ ప్రతి కదలిక పైన వారిని ఎక్కి చాలా దగ్గర వాళ్ళు అయి ఉండవచ్చు, అవకాశం ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. రాబోయే 2 రోజుల్లో మీకు ఒక వింత అనుభవం ఎదురు కావచ్చు. మీరు ఎప్పుడో పోగొట్టుకున్న వస్తువు కానీ, లేదా పాత జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలు, మెసేజ్లు కానీ అకస్మాత్తుగా మీ కంట పడవచ్చు. ఒకవేళ ఇలా జరిగితే మీ అదృష్టం మళ్ళీ మీ తలుపు తడుతుందని అర్థం చేసుకోండి. అయితే దీనితో పాటే మీకు ఒక పరీక్ష కూడా ఎదురు కాబోతుంది. ఇది మీ వ్యక్తిగత బంధాలకు సంబంధించింది. మీ జీవితంలోనే మీరు చాలా దగ్గరగా ఉంటూ కూడా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకొని ఒక వ్యక్తి ఉన్నారు. రాబోయే 72 గంటల్లో ఆ బంధంలో ఒక అనూహ్యమైన మార్పు రాబోతుంది. కొన్ని నిజాలు బయటపడడం వలన మీ మనస్సు కలత చెందవచ్చు. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత మీ చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పులను కూడా గమనిస్తూ ఉండండి. గత కొన్ని రోజులుగా మీలో ఒక రకమైన ఆందోళన,
ఏదో కారణం లేని కోపం పెరుగుతుందని మీరు కనిపిస్తుందా? మనసు ఎందుకో తెలియకుండానే బరువుగా అనిపిస్తుందా? అయితే అది మీ గ్రహగతుల్లో వస్తున్న మార్పుకు సంకేతం. రాబోయే కొన్ని గంటల్లో మీకు అందబోయే ఒక చిన్న సమాచారం మీ భవిష్యత్తులోని ఉన్నత స్థాయికి వెళ్తారా లేదా ఇబ్బందుల్లో పడతారా అనేది మీరు నిర్ణయిస్తుంది. ఈ సంకేతం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి చాలామంది దీనిని గుర్తించలేరు. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి జాతకులారా, మీకు అనిపిస్తున్న అనుభూతి అసలు తప్పు కాదు. మీ జీవితంలోనే ఏదో ఒక పెద్ద మార్పు జరగబోతుందని మీ నమ్మకం నిజం కాబోతుంది. ఇన్నాళ్ళుగా మీ అదృష్టం మీకు మూసివేసిన తలుపులు ఇప్పుడు తెరుచుకునే సమయం దగ్గర పడింది. అయితే దీన్ని బట్టే మీరు ముందు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. రాబోయే 72 గంటల్లో మీరు ఎవరి మీదనైతే ఆశలు వదిలేసుకున్నారో అలాంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రాబోతున్నారు. ఈ కలియుగ సాదాసీదాగా ఉండదు. వారి మాటలు, వాళ్ళ ప్రవర్తన మీలో ఇన్నాళ్ళుగా అణిచిపెట్టుకున్న భావోద్వేగాలను మళ్ళీ నిద్రలేపవచ్చు. కానీ ఇక్కడే మీరు ఒక పొరపాటు చేయకండి. భావోద్వేగాలతో లోనై వెంటనే ఎలాంటి నిర్ణయాలను తీసుకోవద్దు. ఎందుకంటే మీరు బయట కనిపిస్తున్న దానికి అసలు నిజాన్ని రాబోయే 3 రోజులలో మీకు వింతైన సంకేతాలు అందవచ్చు. ఏదైనా పక్షి మీ దగ్గరకు వచ్చి అరుస్తున్నా లేదా రాత్రి వేళల్లోనే పదే పదే మీ నిద్ర చెడిపోతున్న బ్రహ్మాండం మిమ్మల్ని హెచ్చరిస్తుందని అర్థం చేసుకోండి. ఇవి రాబోయే మార్పులకు ముందస్తు సంకేతాలు. వీటిని అర్థం చేసుకున్నవారు రాబోయే పెద్ద సమస్యల నుండి తప్పించుకోగలరు. ముఖ్యంగా మీ కెరియర్ మరియు ఆర్థిక విషయాల్లో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఇన్నాళ్ళుగా మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ గోడలు కూలిపోయే సమయం వచ్చింది. ఒక కొత్త అవకాశం లేదా ఒక శుభవార్త మీలో కొత్త ఆశలను చిగురింపచేస్తుంది. విచిత్రం ఏమిటంటే మీరు ఎక్కడైతే ఆశలు వదిలేశారో అక్కడి నుంచే మీకు పిలుపు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాబోయే 72 గంటల్లో మీ ప్లాన్స్ గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పకండి. ఎందుకంటే మీ రాశిపైన ప్రస్తుతం నిపుణుల నిఘా చాలా తీవ్రంగా ఉంది. మీ మాటల ద్వారానే మీ తదుపరి అడుగేంటో తెలుసుకోవాలని కొందరి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీరు ఎంత మౌనంగా ఉంటే మీకు అంత లాభం. ఆ బోలా శంకరుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపడు అన్నది నిజం. మీ మనసులోని ఒక కోరికను తలుచుకుంటూ కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని చెప్పి రాయండి. మీ రాశిలో ప్రస్తుతం ఉన్న శక్తి ఆ కోరికను నెరవేర్చే అవకాశం ఉంది. ఇక ఈ రాశిలోని కొంతమందికి ఇంట్లో చిన్నప్పటి గొడవ లేదా వృత్తిని నెలకొనే అవకాశం ఉంది. ఆ సమయంలో కోపంతో ఎవరిని కూడా కించపరచవద్దు. ఎందుకంటే మీ మాటలకు ఇప్పుడు చాలా శక్తి ఉంటుంది. అది బంధాలకు కలపగలవు లేదా శాశ్వతంగా విడదీయగలవు. ఆ గొడవల సమయంలోనే మీకు తెలియని ఒక నిజం బయటపడే అవకాశం ఉంది. ఆ చర్చల సమయంలోనే మీకు తెలియని ఒక పచ్చి నిజం బయటపడే అవకాశం ఉంది. ఇన్నాళ్ళుగా కొన్ని విషయాలను మీ దగ్గర ఎందుకు దాచారో, పరిస్థితులు మీకు ఎందుకు వ్యతిరేకంగా సాగుతున్నాయో ఆ నిజం విన్నాక మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి జాతకులారా, రాబోయే 3 రోజులలో మీకు చేతుల్లో నుంచి ఏదైనా వస్తువు అకస్మాత్తుగా కింద పడవచ్చు. అది మీ మొబైల్ కావచ్చు, నీళ్లు కావచ్చు, లేదా ఇంకేదైనా ముఖ్యమైన సామాను కావచ్చు. సాధారణంగా దీనిని మనం పొరపాటుగా భావిస్తాం, కానీ ఇది మీకు అందుతున్న ఒక హెచ్చరిక. మీరు ఏ విషయంలో తొందరపడకూడదని, ముఖ్యంగా రాత్రి వేళల్లో తీసుకున్న నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది అర్థం. ప్రేమ విషయానికి వస్తే ప్రస్తుతం మీ రాశిలోని ఒక భిన్నమైన శక్తి కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నవారి జీవితంలోనికి అకస్మాత్తుగా ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు. వారి మాటలు లేదా వారి గొంతు మిమ్మల్ని లోతుగా ప్రభావితం చేస్తాయి. మొదటి పరిచయం మామూలుగానే ఉన్న కాలక్రమేణా బంధం చాలా బలపడుతుంది. ఇప్పటికే బంధాలలో ఉన్నవారికి ఈ 72 గంటలు ఒక పరీక్ష లాంటిది. ఎందుకంటే మీ భాగస్వామి మనసులోని ఒక విషయం దాగి ఉంది. అది వారు ఇప్పటి వరకు మీకు చెప్పలేకపోయారు. అయితే ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. రాబోయే 3 రోజుల్లో ఒకానొక సమయంలో మీకు అంతా వ్యతిరేకంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మనస్సు విరిగిపోయినట్టు, ఆశలు ఆవిరైనట్టు, మీరు ఒంటరి అయిపోయినట్టు భయం వేయవచ్చు. కానీ సరిగ్గా అదే సమయంలోనే మీ అదృష్టం ఒక పెద్ద మలుపు తిరగబోతుంది. విశ్వం మనకు ఏదైనా ఒక పెద్ద వరం ఇచ్చే ముందు ఇలాంటి కఠిన పరీక్షలు పెడుతుంది. ఆ సమయంలోనే మీరు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే రేపు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు.
ఈ రాత్రి నుంచి రాబోయే 2 రాత్రుల మధ్య మీకు అకస్మాత్తుగా నిద్ర మెలకువ వచ్చి మనసు ఆందోళనగా ఉంటే వెంటనే సమయం చూడండి. ఆ సమయంలో మీ మెదడులో మెదిలే మొదటి ఆలోచనలు అస్సలు విస్మరించకండి. ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు సంబంధించి మీకు అందుతున్న ఒక గొప్ప సందేశం. మీ రాశిలోకి ప్రవేశిస్తున్న కొత్త శక్తి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది, లేదా మీ వాళ్ళ అసలు రంగులు మీకు తెప్పిస్తుంది. ఈ మార్పు కేవలం మీ గ్రహగతుల వల్లనే కాదు, మీ గత కర్మల ఫలితంగా కూడా జరుగుతుందని ఊహించండి. ఈ రాశి జాతకులారా, గత కొన్ని రోజులుగా మీ మెదడులో ఒకే ఒక ఆలోచన పదే పదే ఎందుకు మెదులుతుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వచ్చే 3 రోజులలో మీ ముందు 2 దారులు కనిపిస్తాయి. ఒక దారి చాలా సులభంగా ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ అది లోపల శూన్యం. రెండో దారి కష్టంగా కనిపిస్తుంది, మిమ్మల్ని భయపెడుతుంది కూడా. కానీ ఆ దారిలోనే మీరు ఎప్పుడు కన్న కలల సామ్రాజ్యం దాగి ఉంది. మీరు చాలా వేగంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఉద్యోగం, డబ్బు లేదా ఎవరి దగ్గర నుంచైనా సమాధానం కోసం ఎదురు చూస్తుంటే సిద్ధంగా ఉండండి. బ్రహ్మాండం చాలా వేగంగా పరిస్థితులను మార్చేయబోతుంది. అది ఎంత వేగంగా అంటే మీరే ఆశ్చర్యపోయేంతలా. ఇక్కడే ఒక పెద్ద మోసం పొంచి ఉంది. ఎవరో ఒక వ్యక్తి చాలా తీయగా మాట్లాడుతూ మీ నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పైకి మీ మేలు కోలుతున్నట్టు నటించిన లోపల వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అందుకే వచ్చే 72 గంటల్లో మీ బలహీనతలను ఎవరికి చూపించకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మీరు చేసే సంభాషణలు మీ భవిష్యత్తు పైన పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఆ బోలా శంకరుడి పైన నమ్మకంతో ఒకసారి హరహర మహాదేవ అని చెప్పి మనసులో తలుసుకోండి. ఈ రాశి వారు పూర్తి నమ్మకంతో శివుడిని స్మరిస్తే ఆగిపోయిన అదృష్టం మళ్ళీ పరిగెడుతుంది. ఇక మీలో కొందరికి అకస్మాత్తుగా ఒక పాత కళ గుర్తుకు రావచ్చు. ఒక పాత ప్రదేశం, పాత ముఖం, ఏదైనా పాత అసంపూర్తిగా మిగిలిపోయిన విషయం మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. మీ జీవితంలోనికి ఏదో తిరిగి రాబోతుందని మీ అర్థం. అది పాత సంతోషమా లేదా పాత బాధ అనేది ఒక రహస్యం. ప్రస్తుతం మీ రాశిపైన చంద్రుడి ప్రభావం వలన దాగి ఉన్న నిజాలు బయటకు వస్తాయి. ఎవరైనా మీ దగ్గర ఏదైనా నిజాన్ని దాస్తుంటే ఈ 3 రోజుల్లో అది బట్ట బయలవుతుంది. ఆ నిజం విన్నాక మీరు లోపల పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ రాత్రి తర్వాత మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఒక వింత సంకేతం మీకు కనిపిస్తుంది. ఏదైనా శబ్దం రావడం, వస్తువు కింద పడడం లేదా కారణం లేకుండా మనసు కంగారు పడడం వంటిది జరిగితే అది వచ్చే మార్పుకు సంకేతం. అదే సమయంలో ఆర్థికంగా కూడా ఒక కొత్త మలుపు రాబోతుంది. ఇన్నాళ్ళుగా డబ్బు ఇబ్బందులతో సతమతం అవుతున్న వారికి ఉపశమనం లభించే మార్గం కనిపిస్తుంది. ఈ రాశి జాతకులారా, ఆర్థిక ఇబ్బందుల నుంచి బట్టెక్కే మార్గం మీకు దొరకబోతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా అకస్మాత్తుగా వచ్చే కొత్త సంపాదన మార్గం మిమ్మల్ని మానసికంగా బలోపేతం చేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వేగంగా వచ్చే అవకాశాలు అంతే వేగంగా చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏ విషయంలోనూ అతిగా తొందరపడకండి. వచ్చే 72 గంటల్లో మీరు ఒక వ్యక్తికి దూరం కావాల్సి రావచ్చు. మీ మనసు నమ్మమని చెప్తున్న మీ అంతరాత్మ మాత్రం మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఆ సమయంలోనే మీ వివేకమే మిమ్మల్ని రక్షించాలి. ఎందుకంటే పైకి నవ్వుతూ కనిపించే ప్రతి ముఖం వెనుక నిజాయితీ ఉండదు. ఇక ఈ రాబోయే 3 రాత్రుల్లో 2వ రాత్రి మీకు అత్యంత శక్తివంతమైనది. ఆ రాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వచ్చి బయట ఒక వింతైన నిశ్శబ్దం గనక మీకు అనిపిస్తే మీలోని శక్తి మారుతుందని అర్థం చేసుకోండి. ఆ సమయంలోనే మీరు తీసుకున్న నిర్ణయం మీ రాబోయే కొన్ని నెలల భవిష్యత్తును శాసించబోతుంది. ఆ రాత్రి మీకు ఒక అద్భుతమైన సంకేతం అందుతుంది. అది ఒక కళ కావచ్చు, లేదా ఎవరి దగ్గర నుంచైనా వచ్చే ఒక మెసేజ్ కావచ్చు, లేదా ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. దాన్ని అస్సలు విస్మరించకండి. ఈ రాశి వారు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రాబోయే కొద్ది గంటలు మీ జీవితంలోని అతిపెద్ద రహస్యం బయటపడబోతుంది. మీ బంధాలు, మీ సంపాదన మరియు మీ భవిష్యత్తు దిశను మార్చేసే నిజం అది. వచ్చే 3 రోజుల్లో ఒకానొక సమయంలో అంతా ఆగిపోయినట్టు, మనసులో ఏదో తెలియని భయం నిండినట్టు మీకు అనిపించవచ్చు. ఏదో తప్పు జరుగుతుందన్న భావన కలగవచ్చు. కానీ భయపడకండి. విశ్వం ఒక మనిషికి అత్యున్నత స్థానాన్ని ఇచ్చే ముందు వారిలోని దాగి ఉన్న భయాన్ని ఇలాగే బయటకు తీస్తుంది. ఇదే మీ ఎదుగుదలకు మొదటి మెట్టు.
ముఖ్యంగా ఈ 72 గంటల్లో మీకు అకస్మాత్తుగా ఏదైనా తెల్లని వస్తువు పదే పదే కనిపిస్తుంటే, అంటే అది తెల్లని బట్టలు కావచ్చు, తెల్లని పువ్వులు లేదా తెల్లని పక్షి కావచ్చు. దాన్ని సాదా సీదాగా చూడకండి. మీపై ఉన్న ప్రతికూల నీడలు తొలగిపోయి మీ అదృష్టం ద్వారాలు తెరుచుకోవడానికి చెప్పడానికి అది ఒక గొప్ప సంకేతం. ఈ రాశి జాతకులారా, తెల్లని వస్తువు పదే పదే కనిపించటం అనేది మీపై ఉన్న ఒక పెద్ద ప్రతికూల నీడ తొలగిపోయి మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయని చెప్పడానికి బలమైన సంకేతం. ఇక్కడే ఒక ఊహించని ఉన్నది. గతంలో నిన్ను లోతుగా గాయపరిచిన వ్యక్తి, అత్యంత బాధను మిగిల్చిన వ్యక్తి అకస్మాత్తుగా మళ్ళీ మీ జీవితంలోనికి తిరిగి రావచ్చు. బహుశా వారి క్షమాపణ కోరడానికి లేదా ఇప్పుడు మీ విలువ వారికి అర్థమై వాళ్ళ దగ్గర అవ్వడానికో ప్రయత్నించవచ్చు. ఈసారి మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ పొరపాటుగా తప్పుడు వ్యక్తిని నమ్మితే ఆ దెబ్బ గతంలో కంటే చాలా బలంగా ఉంటుంది. మీ కెరియర్ విషయంలో ఇన్నాళ్ళుగా ఎదురవుతున్న అడ్డంకులకు అసలు కారణం ఏంటో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియబోతుంది. ఏదో ఒక వ్యక్తి లేదా ఒక ప్రతికూల శక్తి మీ విజయాన్ని అడ్డుకుంటూనే ఉంది. అందుకే మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. రాబోయే 72 గంటల్లో ఒక కొత్త మార్గం మీకు కనిపిస్తుంది. ఒక శుభవార్త లేదా ఒక పెద్ద వ్యక్తి సహాయం మీ జీవితంలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతుంది. ముఖ్యంగా ఈ అవకాశం సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మీకు అందే అవకాశం ఎక్కువగా ఉంది. అద్భుతాన్ని నమ్ముతున్న వారు ఇప్పుడే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని రాయండి. మీరు ఆశను వదిలేసుకున్న చోటే ఆ బోలా శంకరుడు మీకు ఒక గొప్ప కావలిగా నిలబోతున్నాడు. అసలైన విషయం ఏంటంటే, మీ జీవితంలోని ఒక రహస్య సంకేతం ఇన్నాళ్ళుగా మీ కళ్ళ ముందే ఉంది, కానీ మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు. పదే పదే ఒకే పేరు వినబడడం లేదా అకస్మాత్తుగా ఒకే ప్రదేశానికి వెళ్ళాలని అనిపించడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కాదు. విశ్వం మీకు ఒక దిశను చూపిస్తుంది. దీన్ని గమనించని అడుగులు వేస్తే వచ్చే కొన్ని నెలల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. రాబోయే 72 గంటల్లోనే ఒకానొక క్షణంలోనే మీకు అంతా ముగిసిపోయింది అనిపించవచ్చు. మీ ప్లాన్స్ అన్నీ చెడిపోయినట్టుగా, లేదా మీకు అత్యంత ఆత్మీయులైన వారు మిమ్మల్ని మాటలతో గాయపరిచే అవకాశం ఉంది. ఈ రాశి జాతకులారా, అకస్మాత్తుగా అందే ఏదైనా వార్త మిమ్మల్ని కాసేపు కలవరపెట్టవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, అదే మీ కొత్త జీవితానికి నాంది కాబోతుంది. ప్రస్తుతం మీ రాశిలో అనూహ్య మార్పుల యోగం నడుస్తుంది. దీనివల్ల ఇన్నాళ్ళుగా ఎంత ప్రయత్నించినా జరగని పనులు ఇప్పుడు క్షణాల్లోనే పూర్తవుతాయి. అలాగే మిమ్మల్ని పట్టించుకొని వ్యక్తులే ఇప్పుడు మీ స్నేహం కోసం పాకులాడతారు. అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వచ్చే 3 రోజుల్లో రాత్రి 10 గంటల తర్వాత మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. అందుకే కోపంలోనే, బాధలోనే ఎలాంటి ఎమోషనల్ అయిపోయి ఎలాంటి తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. మీ శత్రువులు కూడా మీరు ఎలాంటి పొరపాటు చేయాలని ఎదురు చూస్తున్నారు. మీరు కనుక సంయమనంతో ఉంటే మీకు దక్కాల్సిన గౌరవం, సంపాదన మరియు సంతోషం వాటంతట అవే మీకు దగ్గరికి వస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాబోయే 72 గంటల్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు మీ మనస్సు వద్దని వాదించినా లేదా అడుగు వెనక్కి పడుతున్నా వెంటనే ఆగిపోండి. అది మీ ఓటమి కాదు, భగవంతుడు మీకు కనిపిస్తున్నటువంటి రక్షణ కవచం. కొన్నిసార్లు మనం ఏదైనా కోల్పోతున్నాము అంటే అది మన మంచికే అని నమ్మండి. భవిష్యత్తులోనే మనల్ని నాశనం చేసే వాటిని దేవుడు ఇలాగే ముందుగానే మన నుండి దూరం చేస్తుంటాడు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ఈ రాశివారు ఆ చీకటి రోజులు ముగిసిపోయే సమయం వచ్చేసింది. మిమ్మల్ని ఒకప్పుడు తప్పుగా చేసి మాట్లాడిన వారే రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఏ కోరిక గురించి అయితే లోపల కుమిలిపోతున్నారో ఆ కోరిక నెరవేరే మార్గం ఇప్పుడు సులభం అవుతుంది. భయం వీడండి, ఎందుకంటే ఈ 72 గంటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఉన్నత స్థానంలోనే కూర్చోబెట్టడానికి వస్తున్నాయి. మీ మనసులో గనక నిజమైన నమ్మకం ఉంటే మీకు ఒక చిన్న అవకాశం ఇస్తున్నాడు ఆ దేవుడు. మీ జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులకు ముగింపు పలికే సమయం ఇది. ముఖ్యంగా ఈ 3 రోజులలో మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు కొన్ని సంకేతాలు పంపబోతుంది. ఈ 3 రోజులలో మీకు కొన్ని విషయాలు మౌనంగా ఉంటే చాలు, మీ తలరాతే మారిపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో నేను చెప్పబోయే రహస్యాలు
చాలా శక్తివంతమైనవి. అందుకే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తుల అసలు రంగేంటో, మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న ఆ శక్తులేంటో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలుస్తున్నందుకు ఇప్పుడే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై శ్రీ హరి విష్ణు అని రాయండి. ఆ దేవుడి కృప మీపై ఎప్పుడు ఉంటుంది. మీరు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా చూడాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహాల కదలికలు మీ జీవితంలోనే ఒక పెద్ద మార్పు రాబోతుందని సూచిస్తున్నాయి. ఇది విశ్వం రాసిన రాత. ఇది ఏ మనిషి అయితే తన బలహీనతలను మరియు బలందాల గురించి అందరికీ చెబుతూ ఉంటారో వారి సుఖం మెల్లగా తగ్గిపోతుంది. మీరు కేవలం లోకానికి చూపించుకోవడానికి బతకకూడదు, నిజమైన ధనవంతులుగా మారాలి. ప్రస్తుతం శని రాహు గ్రహాల ప్రభావం వలన మీరు చేసే పనుల కన్నా మీ మాటల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు మీ మాటలను తమకు అనుకూలంగా మార్చుకొని మీ నిజాయితీని వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే ఈ 3 రోజులలో మీరు కొన్ని విషయాలను అత్యంత రహస్యంగా ఉంచుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, మీ బలహీనతను ఎవరికీ చెప్పకండి. మీ స్నేహితులు లేదా పొరుగువారు మీ ఎదుగుదలను చూసి సంతోషిస్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ ఇది కలికాలం. ఇక్కడ అత్యంత దగ్గరి వారు కూడా లోపల అసూయపడే అవకాశం ఉంది. వారు ఎప్పుడు మీ బలహీనత కోసం వెతుకుతూ ఉంటారు. నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ స్నేహితులు కారు. కొందరు కేవలం సమయం కోసం ఎదురు చూసేవారు మాత్రమే ఉంటారు. మీకు ఏదైనా బాధ కలిగినా లేదా కష్టం వచ్చినా ఒంటరిగా గదిలో కూర్చొని బాధపడండి, లేదా గుడికి వెళ్ళి ఆ దేవుడి ముందు మీ కష్టాన్ని చెప్పుకోండి. కానీ ఈ ప్రపంచం ముందు మాత్రం ఎప్పుడూ బలహీనంగా కనిపించకండి. మీరు గనక అలా కనిపిస్తే మొదట మీ గౌరవాన్ని పోగొట్టుకుంటారు. మీ దగ్గర వారే ఆ బలహీనతను ఆయుధంగా మార్చుకొని మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. మీ జీవితంలో కొన్ని రహస్యాలను ఎంత జాగ్రత్తగా దాచిపెడితే మీకు అంత మంచిది. ఈ రాశి జాతకులు రెండవ ముఖ్యమైన విషయం పైన చాలా అప్రమత్తంగా ఉండాలి. అదే మీ విజయం మరియు ఎదుగుదల. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం మీ జాతకంలోనే మీకు శుభ ప్రభావాలను మీకు అకస్మాత్తుగా మీ గ్రహాలు ధనలాభం మరియు గౌరవం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి సరిగ్గా ఇదే సమయంలో ఇతర అసూయ మరియు నరదిష్టి కూడా మీ పైన ఉంటుంది. అందుకే మీ విజయాలు ఈ 3 రోజులలో మీకు అత్యంత రహస్యంగా ఉంచుకోండి. మీకు ధనం, వాహన యోగం, అన్ని గౌరవం ఇవ్వడానికి మీకు మీ రాశి గురువు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం. మీకు శనిదేవుడు కొంచెం పరీక్షలు పెట్టి మీ కొంతకాలం మీ జీవితాన్ని సంఘర్షణతో ఉంచుతాడు. కష్టపడితేనే విజయం దక్కుతుంది కాబట్టి సోమరితనాన్ని చోటు ఇవ్వకండి. మీ జాతకంలోనే ప్రస్తుతం 2-3 గ్రహాలు నెగిటివ్గా ఉండడం వలన మీరు చేసే చిన్న పొరపాటు కూడా మీ భవిష్యత్తును దెబ్బతీయవచ్చు. మీ చుట్టూ ఉన్నవారు పైకి మీ విజయం చూసి తప్పట్లు కొడుతున్న లోపల మాత్రం రగిలిపోతుంటారు. అందుకే మీకు కలిగే చిన్నపాటి సంతోషాన్ని కూడా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. మీకు ఏ వస్తువు వలనైతే ఎక్కువ సంతోషం కలుగుతుందో దాన్ని చూసి ఇతరులు కుళ్ళుకునే ప్రమాదం ఉంది. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు ఉంటారు. వారు మీ గురించి ఎప్పుడు చెడుగానే మాట్లాడుకుంటారు. వారిని మీరు ఎప్పుడు కూడా సంతోష పెట్టలేరు. కాబట్టి ఇతరుల గురించి ఆలోచించడం మానేసి మీ సంతోషం గురించి మాత్రమే ఆలోచించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి అదృష్టాన్ని మార్చలేరు, ఎవరిని కూడా పూర్తిగా సంతోష పెట్టలేరు. భగవంతుడు ప్రతి ఒక్కరి తలరాతను వేరువేరుగా రాశాడు. ఎవరికి దక్కాల్సిన విజయం వారికి కర్మలను బట్టి దక్కుతుంది. మీరు చేయాల్సిందల్లా కూడా ఈ పనిని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగడమే. ఈ 3 రోజులలో మౌనంగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటే కాలమే మీకు సరైన సమాధానం చెబుతుంది. ఈ రాశి జాతకులారా, మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం, మీరు ఇతరుల ముందు మీ వ్యక్తిత్వాన్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ దృష్టిలో మీరు నిజాయితీగా ఉంటే చాలు. రాబోయే కాలం మీకు అన్ని అనుకూలంగా మారుస్తుంది. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, ఒక కొత్త కారు కొన్నా లేదా బైక్ కొన్నా వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. లోకానికి చూపించాలనే ఆతృతలో నరదృష్టికి కొని తెచ్చుకుంటారు. మీకు ఏ వస్తువు అయితే అమితమైన ఆనందాన్ని ఇస్తుందో ఇతరుల కళ్ళు పడడం వలన అదే వస్తువు మీకు తర్వాత మానసిక వేదనను అమర్చవచ్చు. కాబట్టి ఈ 3 రోజులలో మీకు ఏదైనా విజయం దక్కినా లేదా కొత్త వస్తువు కొన్నా
కొన్ని నెలల వరకు దానిని గోప్యంగా ఉంచండి. ఈ కలికాలంలోని ఎదుటివారు చూపుకున్న శక్తి అలాంటిది. మీ సంతోషాన్ని కేవలం ఆ దేవుడికి మాత్రమే చెప్పుకోండి. ఇక మూడవ మరియు అత్యంత ముఖ్యమైన విషయం మీ బంధాల గురించి. మీరు ఎవరితోనైనా సరే ప్రేమలో ఉన్న లేదా వైవాహిక జీవితంలో ఉన్న ఆ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం లేదు. మీ రోజులలో ఎదుటివారి ప్రేమ చూసి ఆనందించే వారి కంటే కుళ్ళుకునేవారే ఎక్కువ. మీ స్నేహితులను చెప్పుకునేవారు కూడా మీ బంధం పట్ల అసూయపడవచ్చు. మూడవ వ్యక్తి ప్రవేశం వలన లేదా వారి చూపు వలన మీ రిలేషన్షిప్లోని అనవసరమైన గొడవలు, దూరాలు వచ్చే ప్రమాదం ఉంది. మీ భాగస్వామి మీపై ఎంత ప్రేమగా ఉన్నారో లోపానికి మీకు నిరూపించుకోవాల్సిన పని లేదా భగవంతుడు అన్ని గమనిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి. మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుంది అంటే మీరు మరింత శాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడండి. చేసే పనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీరు మాట్లాడే ప్రతి మాట ఉందాగా ఉండాలి. మీ కర్మలపైన మీకు నమ్మకం ఉంటే శనిదేవుడు మీకు తప్పకుండా అండగా నిలుస్తాడు. ఈ 3 రోజులలో మీకు మీ మౌనమే మీ విజయానికి పునాది అవుతుంది. ఈ రాశి జాతకులారా, మీ కర్మలపైన మీకు పూర్తి నమ్మకం ఉండాలి. విఘ్నేశ్వరుడు, పరమశివుడు మరియు ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో రాబోయే రోజులలో మీ తలరాతను మెల్లమెల్లగా మారబోతుంది. మీరు గతంలో కన్న కలలు, కోరుకున్న సుఖ సౌకర్యాలు అన్నీ మీకు దక్కే సమయం దగ్గర పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో మీకు అంత అనుకూలంగా లేకపోయినా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే, మీ ప్రణాళికలను అత్యంత రహస్యంగా ఉంచుకోండి. మీ పనులను ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా పూర్తి చేయండి. మీ వ్యక్తిత్వానికి సంబంధించిన రహస్యాలను కానీ మీ బలహీనతను కానీ ఎవరి ముందు కూడా బయట పెట్టవద్దు. దేవుడి పైన మీకు నిజమైన నమ్మకం ఉంటే ఈ రోజు నుంచే చింతించడం మానేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై గణేష దేవ అని రాయండి. జీవితంలోని విజయం సాధించాలి అంటే స్పష్టమైన లక్ష్యం ఉండాలి. కఠినమైన శ్రమతో పాటు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండండి. సమయాన్ని వృధా చేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. భయం అనేది మీ విజయానికి అడ్డుపడకుండా చూసుకోండి. మీలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగండి. పనుల మధ్యలో మనస్సులో ఓం నమః శివాయ, జై శ్రీరామ్ వంటి నామాలను స్మరిస్తూ ఉండండి. అలాగే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడం వలన మీకు ఎదురులేని శక్తి లభిస్తుంది. మీ కష్టమే రేపు ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యంగా చూసేలాగా చేస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఓం నమో భగవతే వాసుదేవాయన అనే అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని పఠించండి. శ్రీహరికి తులసి దళాలంటే ఎక్కువ ప్రీతి కాబట్టి మీ పూజలో తులసిని తప్పకుండా సమర్పించండి. తులసి లేనిదే ఆయనకు నైవేద్యాన్ని స్వీకరించడు. అలాగే ఏకాదశి వ్రతం పాటించడం వలన మోక్షం మరియు సుఖ సమృద్ధి కలుగుతాయి. ఈ 3 రోజులలో మీ ఈ నియమాలను పాటిస్తూ మౌనంగా మీ పనులు చేసుకుంటే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం అవుతాయి. ఇప్పుడు మీ రాశి ఫలాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, మీ 3 రోజులలో మీకు కొన్ని ఒడిదొడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మీ తెలివితేటలకు ఆ సమస్యలన్నింటినీ కూడా సులభంగా పరిష్కరించుకోగలరు. బంధువులతో ఏమైనా మనస్పర్ధలు ఉంటే మీ చొరవ వలన అది తొలగిపోయే అవకాశం ఉంది. ఇతరులను గుడ్డిగా నమ్మే కంటే మీ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. అనవసరమైన విషయాలను తలదూర్చకండి. దీనివల్ల మీరు అనవసరమైన వివాదాల్లో లేదా చట్టపరమైన ఇబ్బందులు చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకుండా మీ ఆరోగ్యం మరియు ఎదుగుదల కోసం ఉపయోగించండి. బాధ్యతలు పెరగడం వలన అలసటగా అనిపించిన మీ పనితీరులోనే మాత్రం ఎక్కడ లోటు రాదు. ఆర్థిక ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయానికి కొత్త మార్గాలు కూడా కనిపిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడం వలన లాభం పొందుతారు. అయితే మీ కింద పనిచేసే వారి వల్ల చిన్నపాటి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని కూడా మీ పర్యవేక్షణలోనే జరిగేలాగా చూసుకోండి. పనిలో క్రమశిక్షణ పాటించండి మరియు మీ జీవిత భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వండి. వారితో అనవసరమైన వాదనకు దిగడం వలన బంధంలో దూరం పెరిగే ప్రమాదం ఉంది. కుటుంబ జీవితంలో సామరస్యం ఉండేలా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలోనే మీకు పిత్రార్జిత ఆస్తి లేదా కుటుంబ వారసత్వ సంపద ద్వారా లాభం కలిగే సూచనలు ఉన్నాయి.
వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. పెద్దల ఆశీర్వాదంతో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆర్థికంగా మీరు చాలా దృఢంగా మారుతారు. అతిగా ఆలోచించకండి. భగవంతుడిపైన భారం వేసి మీరు చేయాల్సిన కష్టాన్ని చేయండి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ రాశి జాతకులారా, మీరు దేని గురించి అయితే అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాలంతో అన్నీ కూడా వాటంతట అవే సర్దుకుంటాయి. భగవంతుడి కృపా కటాక్షాలు మీ పైన పుష్కలంగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా కూడా కొంచెం ధైర్యంగా ఉంటూ మీ శ్రమను పెంచడమే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు వారసత్వ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ సమయం బంగారు అవకాశాలను మూసుకొస్తుంది. అదృష్టం కలిసి వచ్చే అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. జాతక చక్రంలోని రాహువు మరియు శని గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉండడం వలన మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారికి పేరున్న సంస్థల నుంచి పిలుపు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ లేదా జీతం పెరిగే అవకాశాలున్నాయి. మీ కష్టాన్ని గుర్తించి పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీరు చేసే సంస్థ కూడా అభివృద్ధి పదంలోనే పయనిస్తుంది. దీనివల్ల మీకు భవిష్యత్తులో మంచి లాభాలు చేకూరుతాయి. ప్రేమ విషయానికి వస్తే కుటుంబ సభ్యుల అంగీకారంతోనే మీ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి కాని వారికి ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికి సరైన సమయం. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఎముకలు మరియు కంటి సమస్యలు రాకుండా మంచి పరిశుభ్రమైన ఆహారం తీసుకోండి. యోగా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు శారీరకమైన దృఢత్వాన్ని పొందుతారు. ఉదయం సమయంలో ప్రత్యర్థుల నుండి చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తే విజయం మీదే అవుతుంది. ఒకసారి ప్రయత్నించి విఫలమైన తర్వాత మీకు నిరాశ చెందకండి. ఓర్పుతో ఉంటే అదృష్టం మీ తలుపు తట్టడం ఖాయం. ఈ రాశి జాతకులారా, కొన్నిసార్లు మొదటి ప్రయత్నంలోని విజయం దక్కకపోవచ్చు. దానివల్ల మీకు కొంత నిరాశ కలుగుతుంది. కానీ మధ్యాహ్న సమయానికి మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది మరియు మీ ప్రభావం పెరుగుతుంది. సాయంత్రం వేళలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా అవసరం. వ్యాపారం కొంత నెమ్మదిగా సాగే అవకాశం ఉంది మరియు ఉద్యోగంలోనే ఎంత సామర్థ్యం ఉన్నా ఆశించిన గుర్తింపు లభించకపోవచ్చు. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి బంధం మళ్ళీ చిగురుస్తుంది. విఘ్నేశ్వరుడికి ఎర్రని పూలతో పూజ చేయడం లేదా శ్రీ మహావిష్ణువు నామాన్ని స్మరించడం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమయంలోనే మీరు ఓర్పును కోల్పోకూడదు. తెలివితేటలు మిమ్మల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తాయి. గతంలో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన వారు ఇప్పుడు డబ్బు విలువలు తెలుస్తాయి. అకస్మాత్తుగా రుణం అవసరమైనప్పుడు మీ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉండడం మీకు పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రేమ విషయానికి వస్తే మీ జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి రావచ్చు లేదా పాత వ్యక్తులు ఎవరైనా మీకు కలవచ్చు. సృజనాత్మక రంగంలో ఉన్న వారికి అంటే కళాకారులు మరియు రచయితలకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న పేరు ప్రతిష్టలు ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగాల పరంగా మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. మరి మద్దతు మీలో కొంత ఉత్సాహాన్ని నింపుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేను ఒక చిన్న ఉపాయం చెప్తున్నాను. ఈ 3 రోజులలో మీకు ఉదయం నిద్రలేవగానే కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మీ మనసులోని ఆలోచనల నుంచి నియంత్రించుకొని ఆ తర్వాతే మీ దైనందిన పనులు మొదలుపెట్టండి. ఇలా చేయడం వలన మీలో సానుకూల శక్తి పెరుగుతుంది మరియు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ రాశి జాతకులారా, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఒక అద్భుతమైన మార్పు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే కేవలం 2 నిమిషాలు ధ్యానం చేయండి. ఆ సమయంలోనే ఈరోజు మీరు చేయాల్సిన పనుల గురించి ప్రశాంతంగా ఆలోచించండి. ఆ తర్వాత మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి. ముఖ్యంగా శివలింగానికి జలాభిషేకం చేయడం వలన మీ ప్రేమ జీవితం మరియు వ్యక్తిగత బంధాలు చాలా బాగుంటాయి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించిన లేదా విన్నా కూడా పరమశివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇది మిమ్మల్ని ఆపద నుంచి రక్షించడమే కాకుండా మీ గౌరవ మర్యాదలను కూడా పెంచుతుంది. రాబోయే కాలంలో ఈ రాశి వారికి ధన సంపదలకు పేరు ప్రఖ్యాతలకు
ఎలాంటి లోటు లేకుండా ఉంటాయి. అన్ని వైపుల నుంచి ధనం మీ దగ్గరికి వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు. అయితే రేపటి రోజున మధ్యాహ్నం 1:25 నుంచి 2:33 మధ్య సమయం మీకు అత్యంత అదృష్టాన్నిచ్చే కాలం. ఈ సమయంలో మీరు చేపట్టే పనులు సత్ఫలితాలనిస్తాయి. కానీ అర్ధరాత్రి 3:40 నుంచి 4:40 వరకు సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఆ సమయంలో మీకు కొన్ని వింతైన లేదా భయపెట్టే కలలు వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు అస్సలు భయపడకండి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు మీకు రక్షణ కవచంలో నిలబడతారు. వారు మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో తేదీలలో ఒక కొత్త వెలుగును తీసుకురాబోతున్నాయి. నేను చెప్పిన విషయాల్లో మనసులో ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ తలరాత మారడం ఖాయం. ప్రత్యేకంగా ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర, ఎందుకంటే ప్రధాన ద్వారం ద్వారా ఇంట్లోకి శక్తి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెప్తుంది. ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంటే ఇంటి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ రాశి మహిళలు శుక్రవారం రోజు గుమ్మం ముందు ముగ్గు వేయండి. పసుపు కలిపిన నీళ్ళని చల్లండి. ఇది లక్ష్మీ కటాక్షాన్ని పెంచుతుంది. అలాగే యువకులు దేవాలయానికి వెళ్ళి బెల్లం నైవేద్యంగా పెంచుతుంది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం, కొన్నిసార్లు మన ఇంట్లోకి వచ్చే శక్తి బయట నుంచి రాదు, మన ఆలోచన నుంచే పుడుతుంది. ఎప్పుడు నాకు అదృష్టం లేదు అని అనుకోవడం, నా జీవితం ఇలాగైపోయిందని చెప్పి బాధపడడం, ఇవి కూడా నెగిటివ్ వైబ్రేషన్స్కి పెంచుతాయి. అందుకే ప్రతిరోజు ఒక మంచి మాట చెప్పండి. మా ఇంట్లో దైవ కటాక్షం ఉంది, నా కుటుంబం రక్షణలో ఉంది, నా జీవితం మంచిగా మారుతుంది. ఈ మాటలు చిన్నవి కనిపించినా మనసును బలపరుస్తాయి. ఈ రాశి జాతకులారా, ఈ మధ్య మీరు ఎదుర్కొంటున్న సమస్యలు శాశ్వతం కాదు. ఇది ఒక దశ మాత్రమే. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక చిన్న దీపం చాలు దాన్ని తొలగించడానికి. అలాగే మీ ఇంట్లో దైవభక్తి పెరిగితే ఎలాంటి నెగిటివ్ శక్తి నిలబడదు. ఇంకా ముఖ్యమైన పరిహారం, అమావాస్య రోజు ఇంట్లో కర్పూర హారతి ఇచ్చి ఆ తర్వాత ఇంటి బయట నిమ్మకాయలు 4 ముక్కలు చేసి 4 దిక్కులలో వేయండి. ఇలా చేస్తే చెడు దృష్టి ప్రభావం తగ్గుతుంది. ఈ రాశివారు ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తున్నారు అంటే దైవం మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఇక ఆలస్యం చేయకండి, మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, దైవ నామస్మరణ చేయండి, కోపాన్ని తగ్గించండి, నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అప్పుడు మీ ఇంట్లోకి వచ్చిన ఆ భారమైన శక్తిని మెల్లగా బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మీ ఇంట్లోనే నవ్వులు వినిపిస్తాయి, శాంతి వస్తుంది, అదృష్టం తిరిగి వస్తుంది. చివరిగా ఒక మాట, దైవాన్ని నమ్మిన మనిషిని ఎలాంటి జీవి ఎటువంటిది కూడా మీకు తగలదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి. జై దుర్గా మాత అని కామెంట్ బాక్స్లో రాయండి. ఆ దుర్గమ్మ వారి కరుణా కటాక్షాలు ఖచ్చితంగా లభిస్తాయి. జై శ్రీరామ్.